ఇప్పుడు మనకు కాంప్లికేషన్స్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్లో రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు వీ కెన్ డివైడ్ క్రోన్స్ డిజీజ్కి ఏమేమి కాంప్లికేషన్ రావచ్చు, అల్సరేటివ్ కోలైటిస్కి ఏమేమి కాంప్లికేషన్ రావచ్చు. క్రోన్స్ డిజీజ్లో మనం అనుకుంటే ఇప్పుడు స్మాల్ పేగు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, చిన్న పేగు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ చిన్న పేగు అల్సర్స్ వచ్చేసి దానికి నారోయింగ్ వచ్చేస్తుంది. ఆ నారోయింగ్ వచ్చిన మూలాంచి ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ తగ్గిపోయి అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆ అబ్స్ట్రక్షన్ అంటే కొంచెం సివియర్గానే వస్తుంది. స్టమక్ పెయిన్ వచ్చి దానివల్ల వామిటింగ్ వచ్చి కడుపు ఉబ్బడం జరుగుతుంది. అండ్ కొంతమందికి బ్లీడింగ్ కూడా ఎక్కువ కావచ్చు. ఆ బ్లీడింగ్ ఎక్కువైన మూలాంచి కూడా మనకు పేషెంట్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఫిస్టులా ఫార్మేషన్. క్రోన్స్ డిజీజ్లో ఈజ్ మెయిన్లీ నోటెడ్ ఫర్ ఫిస్టులాస్. సో ఈ ఫిస్టులాస్ అంటే లోపల పేగు నుంచి బయట స్కిన్కి కన్నాలు ఏర్పడి ఒక ట్రాక్ట్ ఫార్మ్ అవుతుంది. ఆ ట్రాక్ట్ ఫామ్ అయ్యి అది హీల్ కాదు. సో అది ఎన్నో రకాల కాజెస్తోనే ప్లేస్లో రావచ్చు. ఒకటేమంటే సరౌండింగ్ ద ఏనస్ చుట్టుపక్కల కూడా పెరియనల్ ఫిస్టులాస్ అంటాము, దానికి రావచ్చు. లేకపోతే ఇంటెస్టైన్స్ నుంచి ఇంకో ఇంటెస్టైన్ పేగు మధ్యన కూడా ఇంటెస్టైనల్ ఫిస్టులా రావచ్చు. పేగు నుంచి బ్లాడర్ రావచ్చు, పేగు నుంచి యూట్రస్ రావచ్చు, పేగు నుంచి స్కిన్కి రావచ్చు. సో ఇన్ని రకాల ఫిస్టులా ఫార్మేషన్ రావచ్చు. సో ఇది ఏది వచ్చినా కానీ మనకు చాలా జాగ్రత్త ఉండాలి. వెంటనే పేషెంట్ అడ్మిట్ కావాల్సి వస్తుంది. అండ్ దెన్ అవసరం ఉంటే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. నౌ ఇఫ్ యూ గో ఫర్ అల్సరేటివ్ కోలైటిస్లో కాంప్లికేషన్స్ అంటే దాంట్లో ఇంకో రకం కాంప్లికేషన్, బికాస్ పెద్ద పేగ్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. మోషన్లో బ్లడ్ పడడం చాలా ఎక్కువయ్యి అది మనకు కొలనోస్కోపీ చేస్తే చాలా ఫుల్ సివియర్ వచ్చేస్తుంది. అది అంటే మ్యూకోజా అంతా డ్యామేజ్ అయ్యి, మ్యూకోజా అంతా అల్సరేషన్స్ అయ్యి, ఇంకా సివియర్ అయితే సూడోపాలిస్ ఫార్మేషన్ అయ్యి వాళ్ళు చాలా సివియర్గా బ్లడ్ లాస్ అయిపోయి బ్లడ్ తగ్గిపోయి బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది, అడ్మిట్ కావాల్సి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్స్ ఆఫ్ అల్సరేటివ్ కోలైటిస్. ఇంకోటి ఏంటంటే టాక్సిక్ మెగాకోలన్ అంటాం. ఈ టాక్సిక్ మెగాకోలన్ అంటే మనకు అక్యూట్ అల్సరేటివ్ కోలైటిస్లో సడన్గా పేగు అంటే డైలేట్ అయిపోయి చాలా పెద్దగా అయిపోతుంది. ఆ పేగు వెళ్ళిపోయి ఇట్ కెన్ గో ఇన్ టు స్టమక్, డిస్టెన్షన్ వచ్చేసి ఆ పేగు బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కొలానిక్ పర్ఫరేషన్ అంటారు. సో ఇది అనదర్ కాంప్లికేషన్ ఆఫ్ అల్సరేటివ్ కోలైటిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు చాలా రోజుల నుంచి మనకు ఈ ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజ్ వచ్చింది అనుకోండి, ఇంటెస్టైన్స్ దెబ్బతింది కాబట్టి ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ రాదు, మన తినే పదార్థం కూడా ఒంటికి పట్టదు. సో విటమిన్ డెఫిషియన్సీ, మాల్ అబ్జార్ప్షన్స్, ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ వేరే కారణాలు వస్తుంటాయి, వేరే కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో అందుకనే ఈ డిపెండింగ్ ఆన్ ద క్రోన్స్ డిసీజా, అల్సరేటివ్ కోలైటిసా, దాన్ని బట్టి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి.